పవన్ గారు. ఓకే, బొల్లమల్ల యాదవ్ గారు. నమస్తే సార్. మొత్తానికి 10 సంవత్సరాల్లో మీరు కలెక్టరేట్లు నిర్మించారు, 33 జిల్లాలు చేశారు. అదే క్రమంలో మరి పోలీస్ కార్యాలయాలు, ఓవరాల్గా వ్యవస్థనంతా మీరు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునర్విభజన పేరుతో మరొకసారి జిల్లాలను తగ్గించడమో లేకుంటే వాటిని సర్దడమో లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు ఈ అంశం పట్ల? ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల్ని విభజించడం జరిగింది. అప్పుడు ఎప్పుడో రామారావు గారు మాండలిక వ్యవస్థ తీసుకురావడంతో మండలాలలో అక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ఎంఆర్ఓలు కానీ ఇతర అధికారులు కానీ అందుబాటులో ఉండటం, తర్వాత జిల్లా కలెక్టర్ని కానీ ఆర్డీఓని కానీ కలవాలంటే చాలా దూరానికి వెళ్ళిపోవటం, అసలు జిల్లా ఏ మూలలో ఉంటే ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి పరిపాలనా సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాని చిన్న జిల్లాలు చేసుకున్నాం, కలెక్టర్ని నియమించుకున్నాం, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులు కూడా అయిపోయాయి. ఈ రోజు అసలు ప్రధానంగా దీని మీద ప్రజలు ఎక్కడ కోరుకున్నట్టు కూడా లేదు, డిమాండ్ చేసినట్టు కూడా లేదు. అక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏది ఒకటే నియోజకవర్గంలో 2-3 జిల్లాలలో ఆక్రమించి ఉండొచ్చు. ఇప్పుడు మా దగ్గర కూడా తుంగతుర్తి నియోజకవర్గం ఉంది, 3 జిల్లాలలో ఉంటుంది, నల్గొండలో ఉంటుంది, యాదాద్రిలో ఉంటుంది, సూర్యాపేటలో ఉంటుంది. కానీ ఏ జిల్లాకి దగ్గరగా ఉన్న మండలాన్ని ఆ జిల్లాలో చేర్చారు. దానివల్ల పరిపాలనా సౌలభ్యం ప్రజలకు మేలైతే తప్ప ఉపయోగం నష్టమేం జరగదు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ జిల్లాలలో కుదింపులు చేయాలనో లేకపోతే వేరే ప్రక్షాళన చేయాలనో ఇంకెక్కడ వచ్చిన పెద్ద డిమాండ్ ఏం లేవు. మండలం కోసమే మండలం కావాలని చెప్పేసి సుదీర్ఘకాలం పాటు 6 నెలలు ధర్నాలు, ఉద్యమాలు, నిరాదీక్షలు చేసిన సందర్భాలు చూసినాం. కానీ ఈ రోజు జిల్లాల ప్రస్తావన ఎక్కడ రాలేదు. ముఖ్యమంత్రి గారికి ఎందుకు మరి రాత్రి ఆలోచన వచ్చిందో చేద్దామనే ఆలోచన చేస్తున్నాడు. దానికి ఆల్రెడీ కార్యాచరణ అయింది అని అంటున్నారు. మిగతా దగ్గరనేమో మామూలుగా అన్నారు కానీ ఎక్కడ అథెంటిక్ అనలేదని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వాక్యం వచ్చిందనంటే అది ఆటోమేటిక్ గా ఆదేశం కిందనే పరిగణించవచ్చు. ఎందుకంటే వారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి. ఏ అనాలోచితంగా ఏ మార్గదర్శకాలు లేకుండా ఇప్పటికిప్పుడు ఒకవైపు చేస్తున్నామని ఇంకోవైపు అంటే డైవర్ట్ చేయాలనుకుంటున్నారా, ప్రజల్ని పక్కదో పట్టేయాలనుకుంటున్నారా? నిజంగా ఈ రోజు డిమాండ్ ఉన్న విషయాన్ని పక్కకు నెడుతున్నారు. యూరియా కోసం ప్రజలు అడుగుతున్నారు, యాప్ అని తీసుకొచ్చారు. ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలో ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారు. మీరు ఆ యూరియా డిమాండ్ తీర్చండి. పెద్ద మనుషులు ఉన్నారు, మీరు 4,000 ఇస్తా అని అన్నారు, ఇవాళ 2,000 ఇస్తున్నారు. ఆ డిమాండ్ ఇవాళ గ్రామాలలో ఉంది. మందులు కొనుక్కోవడానికో, బియ్యం కొనుక్కోవడానికో, సరుకులు కొనుక్కోవడానికో పనికొస్తే మాకు ఇల్లు గడవడానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతాడేమో అనుకున్నాం. పాపం మా అయ్య రేవంత్ రెడ్డి ఇదివరకు పంచట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఆ ఆలోచన చేయండి. ఉద్యోగస్తులు ఇవాళ డిఎల్ రాక, రిటైర్మెంట్ పెన్షన్స్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, గగ్గోలు పెడుతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఆ సమస్యను తీర్చండి. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంచుకొని ఆ సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి లేని కొత్త సమస్యలు తీసుకొచ్చేసి ఈ రోజు ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఈ ప్రభుత్వం దేనికి మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి అనుకోవడానికి తప్ప ప్రధానంగా ప్రజల సమస్యల పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు, వాటి గురించి ఆలోచన లేదు, పక్కదో పట్టేయడానికి ఒక ఆలోచన చేస్తుంది అనే రకంగానే ఈ రోజు జిల్లా వాళ్ళ ప్రస్తావన తెర మీదకి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దీనివల్ల లాభం ఏంది? లాభ నష్టాల గురించి ఆలోచిస్తే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంతకుముందు కలెక్టరేట్ ఎట్లుండే, ఆడొక ఆఫీసు ఈడొక ఆఫీసు ఉంటే అన్నిటినీ ఇంటిగ్రేటెడ్ కార్యాలయంగా మార్చినాం. దానివల్ల ఏంటి, ఒక మనిషి ఎవరైనా ఏదైనా అవసరం కోసం పోతే అక్కడ దానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు అక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వెసులుబాటు ఉండాలనే ఆలోచనతో ఒక డిపార్ట్మెంట్ ఒక దగ్గర, ఒక శాఖ ఒక దగ్గర, ఒక అధికారి ఒక దగ్గర ఉంటే దానివల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రజలకు సౌలభ్యం కోసం చేసిన ఈ జిల్లాల్లో ఈ రోజు ఎవరు డిమాండ్ చేయలేదు, ఎవరు అడగట్లేదు. మరి వారేమన్నా పాత జిల్లాలు చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంటుందని, మండలాలు చేసిన ఘనత రామారావు గారికి ఉంటుందని, వీరేమైనా చరిత్రలో అట్లా ఆ ఘనత సాధించడానికి ఏమైనా కొత్త వ్యూహం చేస్తున్నారేమో. కానీ ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు దీని గురించి ప్రధానంగా డిమాండ్ చేసి ఈ జిల్లాలో మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, దీనివల్ల ఇంత అవస్థపడుతూ ఉన్నాం, మాకు ఈ రకంగా కలెక్టర్ కలవట్లేదు, లేకపోతే పరిపాలన ఇబ్బంది అవుతుంది అని చెప్పిన దాఖలాలు అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు ఇల్లు చూడలేదు కూడా. ఇప్పటికిప్పుడు ఎందుకు యాదృచ్ఛికంగా వారికి ఆలోచన వచ్చిందో, దేన్ని డైవర్ట్ చేయడానికో, ఏది పక్కదో పట్టడానికో, ప్రజల్ని ఎటు మలచడానికో తెలియని అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల పెద్ద వచ్చే నష్టాలేమో కానీ లాభాలు అయితే లేవు.
ఓకే. సో మొత్తాన్ని దీన్ని ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నారంటారా మల్లయ్య యాదవ్ గారు? డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనని అడగాల్సిన నిరుద్యోగులు ఉద్యోగాలు అడుగుతున్నారు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు వాళ్ళ బకాయిల గురించి అడుగుతున్నారు, వృద్ధులు మామూలుగా మాకు ఇస్తాయి అన్నవి ఏమైనా అని అంటున్నారు, రైతు బంధు రైతులు మామూలుగా పెట్టుబడి కోసం ఉపయోగపడతాయి అనుకున్న పైసలు 10,000 కాదు 15,000 ఇస్తాను దాని గురించి ఏందని అంటున్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఉపయోగపడటానికి ఏదైనా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారేమో అని అనిపిస్తుంది తప్ప ఈ 2 సంవత్సరాలుగా ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇంతవరకు ఏది ఎరగబెట్టిన ఆయన ఇవాళ కోర్టులో పోతే ఏమైతుంది నీటి విషయంలో కనీసం ఆ పిటిషన్ ఎట్లా వేయాలో తెలియని ఆయా పరిస్థితులలో పిటిషన్ వేసారు. ఏ పిటిషన్ వేయాలి, ఎందుకే వాళ్ళకు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, కోర్టు మొట్టికాయలు వేస్తే విత్డ్రా చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇవాళ కోర్టు అనేక సందర్భాలలో ఎన్నికలు పెట్టమని చెప్పి మొట్టికాయలు వేస్తే ఎన్నికలు పెట్టారు. అనేక సందర్భాలలో కోర్టు మొట్టికాయలు వేసి మామూలుగా ప్రభుత్వాన్ని మందలించినా కానీ వాటి మీద పరిపాలన మీద దృష్టి సారించట్లేదు. అవసరం లేని విషయాలలో తలదూచి ఈ రోజు ప్రజల్ని పక్కదో పట్టించడానికి ప్రతిపక్షం వాళ్ళని తిట్టడానికి ఉపయోగపడే విధమైన ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు తప్ప రాష్ట్ర పురోభివృద్ధి కోసం కానీ ప్రజల బాగు కోసం కానీ సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ తీసుకుంటున్న కార్యక్రమాలు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి తీసుకునేలేవు, తీసుకుందామనే ఆలోచన కూడా వీళ్ళకేమనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య గారు. ఒకసారి మరి తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్. ఎట్లా చూద్దాం సార్, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయింది, 3వ ఏళ్ళకి అడుగుపెట్టిన నేపథ్యంలో సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రతిరోజు మరి ఆయన పని గంటలు కావచ్చు, ఆయన వర్క్ చేస్తున్న విధానం కావచ్చు, ఆయన పర్యటనలు కావచ్చు, సో మొత్తం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత కష్టపడుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణ 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉండే, సో దాంట్లో బీఆర్ఎస్ 33 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో సో ఈ ప్రక్రియ సక్రమంగా లేదు, దీన్ని పునర్విభజన చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల మీరు ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు అంటే చిన్నప్పుడు ఈ 10th 8th 9th వీటిల్లో మ్యాప్ డిజైనింగ్ ఉండేది సోషల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు. దాంట్లో మేము ఆ మ్యాప్ ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలని గీసి కలర్స్ వేయడం ఇటువంటి వాటికి మార్కులు పడేది. మేము ఇలా చదువుకునేటప్పుడు ఒక మ్యాప్ ఉంటుంది, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక మ్యాప్ ఉంటుందనే పిల్లలు అనుకుంటున్నారు. అంటే రాజకీయ నాయకులు పిల్లల దృష్టిలో ఎంత దిగజారిపోతా ఉన్నారో చూడండి. ఇదొక బర్త్డే కేకుల్లాగా లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాల